త్వరలో పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయని పార్టీలో చేరికలపై దృష్టి సారించాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులకు దిశానిర్దేశం చేశారు. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీజేపీ పూర్తి స్థాయిలో సన్నద్ధమవడంపై కసరత్తు చేస్తోంది. ఈ మేరకు ఢిల్లీలో జాతీయ స్థాయిలో సమావేశాన్ని నడ్డా, అమిత్ షా ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ మీటింగ్కు జాతీయ ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు హాజరయ్యారు. పార్లమెంట్ ఎన్నికల్లో భారీ మెజార్టీ సాధించాలని సూచనలు చేసినట్లు సమాచారం. కేంద్రంలో హ్యాట్రిక్ కొట్టబోతున్నామని, కనీ విని ఎరుగని రీతిలో విజయం ఉండాలని దిశానిర్దేశం చేసినట్లు వినికిడి. దీనికోసం అందరూ పక్కా ప్రణాళికతో పనిచేయాలని వారు ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకుపోవాలని నడ్డా, అమిత్ షా దిశానిర్దేశం చేసినట్లు తెలిసింది. కాగా ఈ మీటింగ్కు తెలంగాణ నుంచి జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్తో పాటు రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు కాసం వెంకటేశ్వర్లు, ప్రదీప్ కుమార్, ప్రమోదర్ రెడ్డి, బంగారు శృతి పాల్గొన్నారు. తెలంగాణలోని 17 పార్లమెంట్ నియోజకవర్గాలను 5 క్లస్టర్లుగా బీజేపీ విభజించింది. 3 లేదా 4 పార్లమెంట్లను కలిపి ఒక క్లస్టర్గా ఏర్పాటు చేసింది. ఈ క్లస్టర్లకు ప్రమోదర్ రెడ్డి, బంగారు శృతి, కాసం వెంకటేశ్వర్లు, ప్రదీప్ రావు, మాజీ ఎమ్మెల్యే ధర్మారావును పార్టీ ఇన్ఛార్జీలుగా నియమించింది. అనంతరం షా, నడ్డా సమావేశం అనంతరం వారు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ సునీల్ బన్సల్, తరుణ్ చుగ్తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఇదిలా ఉండగా పార్టీ తెలంగాణ సంస్థాగత ప్రధాన కార్యదర్శిగా నియమితులైన చంద్రశేఖర్ జీని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు మర్యాదపూర్వకంగా కలిశారు.